హలో హాయ్, అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు వీడియో వచ్చేసి ఫిష్ ఫ్రై అనమాట. అయితే కంటిన్యూస్గా లాస్ట్ వరకు అయితే చూసేయండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఫిష్ నిల్వ పచ్చడి అనమాట. అస్సలు అంటే అస్సలు ఖరాబ్ కాదు. మనం పచ్చడి ఎంత క్వాంటిటీ ఉంటుందో అంత అయిపోయేంత వరకు ఏం ఖరాబ్ కాదనమాట. మ్యాక్సిమం 1 మంత్ ఫిష్ పచ్చడి అయితే ఎన్నిసార్లు పెట్టినా ఏదో ఒక కొత్త రకంగా అయితే పెడతారనమాట. కొంచెం ఈ పచ్చడి వచ్చేసి మా కోసమే మా డాడీ అయితే పెట్టిండు. పచ్చడి మొత్తం కంప్లీట్గా అయితే మా మమ్మీనే చేసింది అనమాట. మొత్తం క్రెడిట్స్ మొత్తం మా మమ్మీకి అనమాట. వేడి మస్తు వేడి వస్తుంది కట్టెల పొయ్యి దగ్గర. ఈ పచ్చడి చేయడంలో మాత్రం అందరు ఇన్వాల్వ్మెంట్ ఉందన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసిండ్రు. ఇంకా ఇప్పుడు పచ్చడి ప్రిపరేషన్స్, ఎల్లిపాయలు తీయడం, అందులో చిన్న మమ్మీ చిన్న డాడీ కూడా పని చేసిరు అనమాట. మిన్నీనేమో అది లెమన్స్ ఇట్లా మంచిగా రుద్దడం అట్లా చేసింది. చిన్నగానేమో మొత్తం ఎల్లిపాయలు దంచిండు అనమాట. ఇంకా అమ్మమ్మనేమో మొత్తం వేంపింది. ఇక డాడీనేమో మొత్తం ఆ తాలింపు అయిపోయిన తర్వాతకి కలిపిండు అనమాట. నేను మాత్రం కంటిన్యూస్గా వీడియో తీసిన అనమాట. అంటామేనమ్మా కడగు ఇప్పుడు కొలతలు ఆ పీసెస్కి తగిన కారం 3 స్పూన్లు, 4 ఇంకో చిన్నపాటు 2 కప్పులా డాడీ? డాడీ 2 కప్పులు ఉంటుందా? 2 కప్పులకు 1 కప్పు ఉప్పు పడుతుందా మేడం? ఇంకోటి మీరు కారంలో వేసి పట్టించుకోకపోతే 2 కప్పులు వేసుకుంటే 1 కప్పు కారం అన్నమాట. జీలకర్ర, ఆవాలు, మెంతు పిండి, మెయిన్ చేపలకి స్పెషల్ మసాలా అన్నమాట. ఇప్పుడు నిమ్మరసం కలుపుకోవాలి డాడీ. ఇది ముందుగా అలా కలిపి పెట్టుకోవాలి. ఆగు డాడీ. ఆయిల్ హీట్ ఉందన్నమాట. మనం జీలకర్ర తాలింపు కోపు చేసుకుంటాం కదా, అట్లనే కోపు చేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, అవును కొంచెం ఎల్లిపాయలు దంచినాయి. కొంచెం వేసుకోరు, లేకపోతే వీటి మీద మా అమ్మ గ్యాప్లో కరివేపాకు కూడా వేసేసింది. అలా ఉన్నట్టుంది సరిపోతుందా? కొద్దిసేపు మళ్ళీ పొయ్యి మీద పెట్టాలా? అది ఉడకాలి కదా వెళ్ళిపోయి అవసరం లేదా? ఈ ఆవిడకే నల్లగా అయిపోతుంది. ఆ హీట్కే రెడ్ అయిపోయిందంట. పసుపు ఆప్షనల్ అనమాట. కొంచెం గోరెచ్చని అన్నప్పుడు ఆగు, అది కలపరాదే మొత్తం.
కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. అట్లా ఒక 3. ఇల్లనే పోయిరాదు, అట్లనే కలపరాదు. వేస్తాం. ఫైనల్లీ పచ్చడి మొత్తం కంప్లీట్ అయ్యేసరికి అయితే చీకటి అయిందనమాట. మొత్తం ఇలా ఉంది. ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అలానే మీరు ఎవరైనా చేపల పచ్చడి పెట్టుకొని తిన్నట్లయితే చేపల పచ్చడి ఫేవరెట్ ఎంతమందికో కామెంట్ చేయండి. ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. మా వీడియోస్ అయితే కంటిన్యూగా చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలానే మా వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా చెప్పండి ప్లీజ్. అలానే సపోర్ట్ కూడా చేయండి. సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. కంటిన్యూగా చూసేయండి ఎండ్ వరకు. అయితే మా చేపల పచ్చడి మాత్రం ఇలా వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.